తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తమ్ముడున్నాడని మీకు తెలుసా? ఆ పవిత్ర ఆలయమే శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. పురాణాలు, స్థానిక విశ్వాసాలు చెప్తున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన విష్ణు ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో స్వామివారు పడుకున్న రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ దర్శనం భక్తులకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. చాలామంది విశ్వాసం ప్రకారం శ్రీ గోవిందరాజ్ స్వామి తిరుమలలో జరిగే సంపద, ధన లెక్కలను చూసుకునే దేవుడిగా భావిస్తారు. అందుకే ఆయనను ధనరక్షకుడు అని కూడా పిలుస్తారు. కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ఉంది. పురాణాల ప్రకారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహ సమయంలో జరిగిన ఖర్చుల లెక్కలను గోవిందరాజ్ స్వామి చూసుకున్నాడని చెప్తారు. అందుకే ఈ ఆలయానికి ధనం, ఐశ్వర్యంతో ప్రత్యేక సంబంధం ఉందని చాలామంది నమ్ముతారు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని శ్రీ రామానుజాచార్యులు అభివృద్ధి చేశారని చరిత్ర చెప్తుంది. అందుకే తిరుపతికి వచ్చే ఎంతో మంది భక్తులు తిరుమల వెళ్లే ముందు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. దైవంపై నమ్మకం ఉన్న చోట అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీకు గోవిందరాజ్ స్వామిపై భక్తి ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.